సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి సమ్మర్లో డెలివరీ అయిందనుకోండి, బాలింత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పండి అనేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో ఆ కామెంట్ గురించే ఈరోజు వీడియో అనేది. సో ఆఫ్టర్ డెలివరీ మనకేంటంటే పిల్లలు పుట్టిన తర్వాత ఈ సమ్మర్లో డెలివరీ అయితే చాలా మంచిది. మామూలుగా అయితే వింటర్లో ఇలాంటి సీజన్లో అయితే బేబీకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి, సర్ది జలుబు ఇలాంటివి, అండ్ మదర్కి చాలా కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. దాని తర్వాత ఈ స్టిచెస్ అనేవి తొందరగా ఆరవు. అండ్ ఈ సమ్మర్లో అయితే ఇలాంటివన్నీ కూడా చాలా బాగా కుట్లు తొందరగా ఆరిపోతాయి. అండ్ బేబీకి సర్ది దగ్గు రాదు, దాని తర్వాత చలి ఉండదు, ఇంకా మనకి హాయిగా ఉంటుంది ఇంట్లో కూడా. అండ్ స్టిచెస్ కూడా తొందరగా మానిపోతూ ఉంటాయి. అండ్ మీరు అండ్ మీ బేబీ ఇద్దరు కూడా నీట్గా ఉంటారు. చలికాలం ఏంటంటే అదొక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది మన దగ్గర. చలికి ఒక బెడ్షీట్స్ అన్నీ కూడా ఒక రకమైన అంటే తొందరగా బట్టలు ఆరక ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ సీజన్లో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. సో అలాంటివి ఉండకుండా మంచిగా హ్యాపీగా ఉంటాము. కానీ ఇలా పర్వాలేదు సమ్మరే కదా అని మనం కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. సో వాటి గురించే ఈరోజు వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకేంటంటే డెలివరీ అయిన తర్వాత మనం చెప్పులు అనేవి వేసుకోవాలి, వేడి నీళ్ళు తాగాలి, చెవులో పత్తి పెట్టుకోవాలి, బేబీకి చెవులకి మఫ్లర్ అనేది కుల్లాయి అనేది పెట్టాలి, అండ్ మనం కూడా మఫ్లర్ అనేది కట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా ఆఫ్టర్ డెలివరీ ఈ సమ్మర్లో డెలివరీ అయిన వాళ్ళు ఈ మిస్టేక్స్ అన్నీ చేస్తూ ఉంటారు. ఇవి ఏవైతే చెప్పానో అవన్నీ చెయ్యరు, కానీ ఖచ్చితంగా మీరు ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. చెప్పులు కూడా వేసుకోవాలి కాళ్ళకి. సో ఇంట్లో ఉన్నా సరే బయట ఉన్నా సరే ఎక్కడైనా కాళ్ళకి చెప్పులు అనేవి ఖచ్చితంగా వేసుకోవాలి. సమ్మర్ అయినా కానీ ఖచ్చితంగా చెప్పులు అనేవి వేసుకోవాలి. అండ్ దాని తర్వాత చెవులో పత్తి అనేది పెట్టుకోవాలి. ఇది ఎందుకు పెడుతూ ఉంటారంటే మరీ సమ్మర్ మరీ హీట్గా ఉండి, ఇప్పుడేం హీట్ ఎక్కువ లేదు కదా, ఎక్కువ హీట్ ఉండి ఇంకా చెవులోకి గాలి అలా ఆడట్లేదు, బాగా చెమట పోస్తుంది, దాని తర్వాత మనకి మంచిగా అనిపించట్లేదు అనుకుంటే అప్పుడు తీసుకోవచ్చు. కానీ మ్యాక్సిమం మన చెవులోకి చల్లగాలి అనేది పోతూ ఉంటుంది. అండ్ దాని తర్వాత మనకి ఒక రకమైన సౌండ్ అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు తెలియదు, అది కొద్ది రోజులు అయిన తర్వాత బేబీకి 1 year లోపు వరకు మనకి చెవులో చిన్న సౌండ్ అనేది రావడం, చెవులో ఏదో బాగా దురదలాగా పెట్టడం అలాంటివన్నీ అవుతూ ఉంటాయి. అందుకు మీరు చెవులో కాటన్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. దాని తర్వాత క్యాప్ కట్టుకోవాలి. క్యాప్ ఒకవేళ మీరు తీసేసినా పర్వాలేదు, కానీ ఒక 10 days అయినా క్యాప్ కట్టుకోవడానికి ట్రై చేయండి. ఇది మఫ్లర్ అనేది లేదా స్కార్ఫ్ ఇలాంటివన్నీ కూడా మీరు కట్టుకోవాలి. అండ్ దాని తర్వాత చాలామంది చేతులకి ఇట్లా ఒకటి ఇంగు అలాంటిది పెట్టుకుంటూ ఉంటారనమాట. ఇదైతే మీరు పెట్టుకోకపోయినా పర్వాలేదు, అది వేడి చేయడానికి పెడుతూ ఉంటారు. ఇది సమ్మర్ కాబట్టి ఇంకెక్కువ వేడి చేస్తుంది కాబట్టి అది ఒక్కటి అవాయిడ్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత వేడి నీళ్ళు తాగాలి. చాలామంది సమ్మరే కదా అని చల్లటి నీళ్ళు తాగుతూ ఉంటారనమాట. కడుపు లోపల ఏంటంటే చీంపు వస్తుంది అంటారు. సో ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు చెప్పినాయి కాబట్టి నేను ఆచరించింది. మా ఫస్ట్ బేబీ అయితే సమ్మర్లో అయింది డెలివరీ. సో ఆ టైంలో సమ్మరే కదా అని నేనేం వదిలేయలేదు, అన్నీ కూడా పాటించాను. చెవులో పత్తి ఒక్కటి పెట్టుకోలేదు. 1 year లోపు నాకు బాగా చెవిపోటు వచ్చిందనమాట. దానికి మళ్ళీ వేరే చిన్న చిట్కా చేస్తే అది తగ్గిపోయింది. సో అందుకే నేను చెప్తున్నాను, సమ్మర్ అని వదిలేయకుండా ఇవన్నీ జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. సో మీరు వేడి నీళ్ళు కూడా నేను ఖచ్చితంగా 3 months వరకు వేడి నీళ్ళు అనేవి తాగా. సమ్మర్ ఆల్మోస్ట్ సమ్మర్ అయిపోయింది, ఇంకా దాకా కూడా నేను పథ్యం అనేది చేశాను. వేడి నీళ్ళే తాగేదాన్ని. మరీ అంత ఎక్కువ వేడి కాకుండా, చలికాలంలో తాగే అంత వేడి కాకుండా మరగబెట్టి చల్లార్చి లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగేదాన్ని అనమాట. సో ఇలా తాగడం వల్ల పొట్ట కంప్లీట్గా సాఫ్ అయిపోతుంది. అండ్ కొంచెం మన గ్యాస్ ఫామ్ ఏదైనా ఉంటే కూడా తగ్గిపోతుంది అనమాట. అందుకు వేడి నీళ్ళు ఖచ్చితంగా తాగాలి. అండ్ ఇంకొకటి మెయిన్గా మనం చేసే మిస్టేక్, అండ్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే పొట్టకి బెల్ట్ పట్టి అనేది వేసుకోము. ఎందుకంటే నాకు బాగా వేడి, ఊర్లో కరెంటు కూడా ఉండకపోయేది ఆ టైంలో. 2014లో మార్నింగ్ కరెంటు పోతే ఈవినింగ్ దాకా ఇంకా రాకపోయేది. సో అలాంటప్పుడు ఈ బెల్ట్ కట్టుకోవడము, ఇన్నర్స్ వేసుకోవడము, ఇంకా చెవులకు కట్టుకోవడం ఇవన్నీ అవ్వకపోయేదన్నమాట. బాగా వేడి ఇంకా ఉడుకుతుండేది ఆ సీజన్ అంతా కూడా. అందుకు నేను చెవులకాయన్ని కట్టుకునేదాన్ని, కానీ పొట్టకు ఒక్కటి బెల్ట్ పట్టి అనేది వేసుకున్నాను కొద్ది రోజులు, ఒక 15 days అలా వేసుకున్నాను. స్టార్ట్ చేసినైతే హాస్పిటల్లోనే స్టార్ట్ చేసాం కట్టుకోవడం. 15 days తర్వాత పొట్టది విప్పి చూస్తే నాకు మామూలు చెమటకాయలు ఉంటాయి కదా, ఆ టైపు పెద్ద సైజులో వచ్చాయి.
సో బొగ్గలు వచ్చాయన్నమాట పొట్టకు మొత్తం. సో ఇలా బొగ్గలు వచ్చాయి కదా అనేసి నేను తీసేసాను, అందుకు పొట్ట పెరిగిపోయింది. దాని తర్వాత డైట్ చేస్తే 2016లో తగ్గింది నాకు. ఆ 2 ఇయర్స్ వరకు ప్రెగ్నెన్సీ కడుపులాగే ఉండేది నాది. అందుకే ఖచ్చితంగా బెల్ట్ పట్టీ అనేది మీరు కట్టుకోవాలి. సో ఇలాంటి జాగ్రత్తలన్నీ మీరు తీసుకోవాలి. అండ్ స్నానం కూడా ఖచ్చితంగా డే బై డే చేస్తూ ఉండాలి. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకోండి. అండ్ దాని తర్వాత ఫుడ్ డైట్ కూడా పథ్యం అనేది ఖచ్చితంగా చేయాలి. పులుపు లాంటివి తినొద్దు, కారాలు తినొద్దు, మసాలా ఐటమ్స్ అవాయిడ్ చేయాలి. పెరుగు అస్సలు తినొద్దు, సమ్మరే కదా అని పెరుగు తినకండి. చాలామంది చెప్తారు, డాక్టర్స్ నాకు కూడా చెప్పారు, కానీ అలాంటివి తినకూడదు. 3 నెలలు ఖచ్చితంగా పథ్యం అనేది చేయాలి. ఇవన్నీ చేస్తేనే మనకి స్టిచెస్ అనేవి మంచిగా ఆరుతాయి అండ్ ఫర్దర్గా ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయన్నమాట. ఖచ్చితంగా ఈ జాగ్రత్త అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాలి మీ పరంగా. అండ్ బేబీ పరంగా వచ్చేసి బేబీకి కుల్లాయి అనేది కట్టరు. సో కట్టకపోవడం వల్ల వాళ్ళకు కూడా ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బంది అవుతాయి అన్నమాట. అంటే చెవులోకి గాలి అనేది వెళ్తుంది. ఇప్పుడు చల్లగా ఫ్యాన్ గాలి వేసామనుకోండి, ఆ గాలి అయినా సరే చెవులోకి వెళ్ళిపోయి బేబీకి సర్ది అవుతుంది అనమాట. ఎంత సమ్మర్ అయినా సరే ఖచ్చితంగా వాళ్ళు ఉంచుకున్న రోజులే, వాళ్ళు తీసేసుకుంటే పర్వాలేదు. ఒక 5 days 6 days అయినా సరే పుట్టిన తర్వాత వాళ్ళకంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి కొద్ది రోజులైనా తలకి క్యాప్ అనేది కట్టండి. సో కట్టడం వల్ల మనకి తల అనేది బయట నుంచి వచ్చే చల్లగాలి అనేది వెళ్ళకుండా ఉంటుంది. అండ్ తల కూడా రౌండ్ షేప్లో మంచిగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అందుకే మీరు ఖచ్చితంగా తలకి క్యాప్ అనేది కట్టాలి. అండ్ దాని తర్వాత పిల్లలకి స్నానాలు అనేవి చేపిస్తూనే ఉండాలి. రోజుకి ఒకసారి లేదా 2 సార్లు పిల్లలకి స్నానాలు అండ్ మసాజ్లు ఇలాంటివి కూడా చేపిస్తూనే ఉండాలి. అండ్ దాని తర్వాత చల్లగా ఉంటుంది కదా, వేడిగా ఉంటుంది కదా అనేసి కొంతమంది నీరు తాపుతూ ఉంటారు. అది మాత్రం చాలా మిస్టేక్ అండి. మీరు వాటర్ అనేది తాపొద్దు, పిల్లలకి అస్సలు తాపొద్దు. 6 months లోపు వరకు ఏమీ తాపొద్దు. తల్లిపాలే ఖచ్చితంగా తాపాలి. కానీ మామూలుగా పిల్లలకి వేరే వాటర్ అనేవి అస్సలు ఇవ్వద్దు. అండ్ పిల్లలకి పెదాలు ఆరిపోతూ ఉంటాయి కాబట్టి 1.5 hour 2 hours ఒకసారి మీరు మిల్క్ అనేది ఇస్తూనే ఉండాలి. సో అలా ఇస్తేనే పిల్లలకి నోరు ఆరిపోకుండా ఉంటుందన్నమాట. అండ్ మీరు కూడా డీహైడ్రేట్ అయిపోకుండా బాడీని ఉంచుకోవాలన్నమాట. కోకోనట్ వాటర్ అయితే ఒక 2 months తర్వాత నుంచి మీరు తీసుకోవచ్చు. 2 months లోపైన 1 month వరకైనా కోకోనట్ వాటర్ తాగకండి, తర్వాత నుంచి మీరు తాగొచ్చు. కానీ కూల్ డ్రింక్స్ అలాంటివి అయితే తాగొద్దు. సో బయట నుంచి వచ్చేవి ఏవైనా మీరు తీసుకోవద్దు. సో సమ్మర్లో అయినా సరే, ఏ సీజన్ అయినా బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి. దాని తర్వాత పిల్లలకి మాత్రం ఖచ్చితంగా పాలు అనేవి ఇస్తూ ఉండాలండి, మసాజ్ చేస్తూ ఉండాలి, స్నానాలు చేయించండి. నలుగు కూడా పెట్టొచ్చు. సమ్మర్ అయినా ఏం కాదు, 3 months వరకు ఆగండి. 3 months తర్వాత మీరు నలుగు అనేది పెట్టొచ్చు. సో ఇలాంటి జాగ్రత్తలన్నీ కూడా మీరు తీసుకోవాలి. అండ్ మాడకి ఆయిల్ అనేది ఎప్పుడు కూడా అప్లై చేసి ఉంచాలన్నమాట. మాడ బాగా ఎండిపోతుంది పిల్లలది, సమ్మర్ కాబట్టి ఇంకెక్కువ ఎండిపోతుంది. సో ఖచ్చితంగా మాడకి ఆయిల్ అనేది పెట్టండి. పిల్లలకి మంచిగా ఆయిల్ అనేది ఎప్పుడు అప్లై చేసి అలా ఉంచాలి. సో ఈ జాగ్రత్త అనేది బేబీకి మీరు ఖచ్చితంగా తీసుకోండి. ఒకవేళ ఎక్కడన్నా చిన్న చిన్న ర్యాషెస్, పొక్కులు ఇలాంటివి వచ్చినాయంటే మాత్రం పౌడర్ అనేది యూస్ చేయొచ్చు. సో బేబీ పౌడర్ ఉంటుంది కదా, ఇదే డైలీ వాడొద్దు పౌడర్ అనేది. ఇలాంటివి ఏమైనా ర్యాషెస్ వస్తే మాత్రం వాడండి. సో ఈ జాగ్రత్తలన్నీ కూడా మీరు ఖచ్చితంగా బేబీకి తీసుకోండి. అండ్ మీరు కూడా పాటించండి. చాలా వరకు మిస్ అయి ఉంటాయి. ఇంకా ఏమైనా మిస్ అయితే మాత్రం కామెంట్లో రిప్లై అనేది ఇస్తాను మీకు ఈ వీడియోకి. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఈ నెలలో డెలివరీ అయిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ బేబీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి నాకు తెలిసినంత వరకు, నేను ఎక్స్పీరియన్స్ చేసినంత వరకు అయితే మీకు చెప్పాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇవి యూజ్ చేయొచ్చా లేదా అనేది అడిగితే మాత్రం నేను కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను. సో చూస్తారు కదా ఈరోజు వీడియో. సమ్మర్లో డెలివరీ అయితే బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్త అండ్ పిల్లల గురించి కూడా కొన్ని టిప్స్ అనేవి నేను ఈరోజు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.